మిథున్ రెడ్డి కోర్టు పర్మిషన్ పొంది న్యూయార్క్ నగరానికి వెళ్తాడా, లేదు బెయిల్ రద్దై తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తాడా? సిట్ ఇంత అర్జెంటుగా నిన్న ఆయన ఇంట్లోనూ ఈ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లోనూ సోదాలు నిర్వహించవలసిన పని ఏమొచ్చింది? కొత్తగా ఇప్పుడు సిట్కి ఏమైనా ఆధారాలు దొరికాయా? కోర్టుకి తీర్పు మారుతుందా యువరానర్ అన్నట్టు మరి క్రింది కోర్టులో వచ్చిన ఈ తీర్పుని అంటే ఆయనకి ఇచ్చిన బెయిల్ని హైకోర్టులో రద్దు చేసే అవకాశాలు ఎన్నున్నాయి? అసలు ముందుగా ఆయనకి యాంటిసిపేటరీ బెయిలే రాంది, ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవు అన్న కారణానికి బెయిల్ ఎలా వస్తుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సిట్ కొత్తగా ఏమి ఆధారాలని కనుగొంది, దాని ద్వారా మిథున్ రెడ్డి బెయిల్ని రద్దు చేయించే అవకాశాలు ఎన్నున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మిథున్ రెడ్డి బెయిల్ రద్దై జైలుకు వెళ్తాడా అనే అనుమానాలు ఇప్పుడు బలంగా వినపడుతూ ఉన్నాయి. ఎందుకంటే సిట్టు నిన్న ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల కారణంగా కొత్తగా ఏవో ఆధారాలు దొరికాయి అనే ఒక ప్రాపగాండా కూడా నడుస్తోంది. కాకపోతే నిన్న సిట్టు ఉధృతంగానే వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించింది. దాంట్లో మిథున్ రెడ్డి తల్లిగారిని విచారించడం కానీ మిగతా కొన్ని దస్త్రాలని వాళ్ళు జప్తు చేసి సిట్టు ఆఫీసుకి తీసుకెళ్ళడం కూడా జరిగిందనేది కూడా వినపడుతోంది. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన సమయంలో కనీసం సాక్ష్యాధారాలు కూడా లేవు, ప్రాథమికంగా కూడా సాక్ష్యాధారాలు లేవు అన్న కారణానికి బెయిల్ ఇచ్చినట్టుగా అప్పుడు బాగా ప్రచారం కూడా జరిగింది. దీన్ని హైకోర్టులో మరి ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తే అక్కడ మరి సిద్ధార్థ లూథ్రా కూడా క్రింది కోర్టు ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కూడా కొంత తప్పుపట్టే విధంగా ఆయన భాష్యం కూడా వినిపించాడు. అంటే ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా మరి ముందస్తు బెయిల్ ఎలా నిరాకరించబడింది అనేది కూడా ఒక వాదన నడుస్తోంది. ఎందుకంటే ఈ సిట్టు అరెస్ట్ చేయటం కంటే ముందుగా మిథున్ రెడ్డి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇలా తిరిగి ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వలేం అని నిర్ణయించిన తర్వాతే మరి ఆయన అరెస్ట్ జరిగింది. దీంట్లో ఈ మిథున్ రెడ్డి బెయిల్ కంటే ముందుగానే గోవిందప్ప బాలాజీకో లేకపోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికో డిఫాల్ట్ బెయిల్ రావటం, మరి మిథున్ రెడ్డి విషయంలో మాత్రం ఇదే ఫైనల్ ఛార్జ్ షీట్ అన్నట్టుగా ఛార్జ్ షీట్ పెట్టబడిన తర్వాత ఇక బెయిల్ ఇవ్వటానికి అభ్యంతరాలు ఏమున్నాయి అన్నట్టుగాను, అసలు ఏదో ఈ సిట్ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏపీ సిఐడి కానీ కోర్టులో ఏ ఒక్క ఆధారం కూడా సబ్మిట్ చేయలేదు అన్నట్టుగా ప్రచారం కూడా నడిచింది. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా బాగా గట్టిగా నిర్ణయం తీసుకొని మరి హైకోర్టుకు వెళ్ళారు. దీంతో పాటుగా మరి కేంద్రంలో ఉన్న పెద్దలు ఏమి అనుకుంటున్నారు అనే వాదన మరొకటి నడుస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డిని ఈ మన భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితి సదస్సుకు పంపించే 15 మంది ఎంపీల లిస్టులో ఈయన పేరు సెలెక్ట్ చేసేటప్పటికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అవాక్కైపోయింది. అంటే కేంద్ర పెద్దలు ఇదిగో మిథున్ రెడ్డితోటే ఉన్నారు అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డితోటే ఉన్నారు అని కూడా అనుకుంటున్న ఈ సమయంలో అనూహ్యంగా నకిలీ మద్యం ఒకటి తెరపైకి వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో వీళ్ళని కాపాడదలుచుకున్న పెద్దలకు కూడా తలకాయ నొప్పి తెచ్చే పెట్టి పనులు వీళ్ళే చేసుకున్నారు. ఎక్కడైతే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఒకటి ఆరోపింపబడి 3,200 కోట్ల రూపాయలు వీళ్ళు మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు బాగా ఎదురవుతున్న సమయంలో అంతిమ లబ్ధిదారు కూడా జగన్మోహన్ రెడ్డి అని దాదాపుగా అందరూ ఖరారు చేసుకుంటున్న సమయంలో ఈ నకిలీ మద్యాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి బురద అంటించడానికి, అసలు గతంలో వాళ్ళ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ కూడా దరిదాపుగా చంద్రబాబు నాయుడు చేయించుంటాడేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కొంతమంది మరి సాక్షి మీడియాలో కావచ్చు వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. నకిలీ మద్యం ఒకటి బయటపడింది అనగానే నెక్స్ట్ డే మర్నాడే సాక్షి పేపర్లో ఆఫ్రికా టు ఆంధ్ర అని రాశారు. మరి పోలీసులు కూడా అసలు ఈ జనార్దన్ రావు ఆఫ్రికాలో ఉన్నాడని, ఈ టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి కూడా ఆఫ్రికా పారిపోయాడని, ఈ విషయం ఎవరికి తెలియని కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు, సాక్షి పత్రికలో రాస్తారు.
అంటే ఆఫ్రికాలోంచి కొనుగోలు చేసుకొచ్చిన ఈ సామగ్రి ఏదైతే ఉందో ఈ నకిలీ మద్యం తయారు చేయడానికి కావాల్సిన వాటి మీద నిన్న జనార్దన్ రావు ఈ ఫోన్ డీటెయిల్స్లో నుంచి ఆయన ఫోన్ పే చేసిందో లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షనో ఆ కొన్న వాటి వస్తువుల తాలూకు వీటిని కూడా బయటకు తీశారు. దీంతో పాటుగా జనార్దన్ రావు కూడా జోగి రమేష్ మీదే ఆయన చేయమంటేనే నేను చేశాను అన్నట్టుగా కొన్ని ఆరోపణలతోటి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. మరి నాకెందుకు వచ్చిన గోల వాళ్ళకి పూసుకుంటే వాళ్ళది చూసుకుంటారు అని ఆయన ఏమన్నా అనుకున్నాడేమో. ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చి పోలీసులకు కూడా పట్టుబడ్డాడు. వాట్సాప్ చాట్లో జోగి రమేష్ తోటి ఆయనకున్న సంబంధాలు పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతుంటే అసలు ఇది మొత్తం జరిగింది మిథున్ రెడ్డి ఇలాకాలో. ద్వారకానాథ్ రెడ్డి ఆయన మిథున్ రెడ్డి బాబాయ్ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ములకల్ చెరువులో ఇది జరుగుతుంటే జోగి రమేష్ అక్కడ పెట్టించాడు అని అంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో మిథున్ రెడ్డికో ద్వారకానాథ్ రెడ్డికో తెలియకుండా వీళ్ళిల్లు ఆడబెట్టే అవకాశం అయితే ఉండదు కదా అనేది ఒక వాదన నడుస్తోంది. దీంతో పాటుగా మరి సిట్టు ఈ రోజున ప్రభుత్వం మీ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయించడానికి ఎంత పక్కాగా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారో ఈ నకిలీ మద్యం మీద కూడా అంతే పక్కాగా తీసుకున్నారు. ఇక ఏ జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికో ఈ మిథున్ రెడ్డిని కాపాడటానికి తప్పించడానికో మరి పెద్దలు ఏదైనా ట్రై చేస్తే చంద్రబాబు నాయుడు కూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరించే శైలి ఏం కనపడటం లేదు. ఎందుకంటే సిట్టు గత సంవత్సరం 2 నెలలుగా ఈ లిక్కర్ స్కామ్లో ఎటువంటి అప్డేటు లేకుండా ఉంటే అందరికి అనుమానాలు అయితే వచ్చాయి. ఇక బెయిళ్లు రావటం మొదలవగానే ఆ అనుమానాలు బలపడిపోయినాయి. కానీ ఎక్కడున్నోళ్ళు అక్కడ ఉండకుండాను ఎట్లా ఉన్న పరిస్థితులను అట్లా ఉంచకుండా వాళ్ళు తారుమారు చేసే ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటితోటి ఈ నకిలీ మద్యం దాన్ని తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ నెత్తి మీదకి తెచ్చుకున్నట్టు అయింది. దీంతో ఇప్పుడు మిథున్ రెడ్డి కోర్టు అనుమతి పొంది, ఎందుకంటే ఆయన న్యూయార్క్ వెళ్ళడానికి ఆయన పాస్పోర్టు ఈ అధీనంలో ఉంది కాబట్టి కోర్టు అనుమతి పొంది ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళటానికి ప్రయత్నాల కోసం ఆయన కూడా పిటిషన్ వేసున్నాడు. కోర్టు పర్మిషన్ తీసుకొని ఆయన న్యూయార్క్కు పోతాడా లేకపోతే నిన్నేదో సిట్టు సోదాల్లో ఆయన తల్లిగారిని ప్రశ్నించినప్పుడు ఆవిడ ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. దాంతోపాటుగా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ తోటి సజ్జల శ్రీధర్ రెడ్డికి ఆయనకున్న ఎస్పీవై డిస్టిలరీస్ దీని నుంచి వచ్చిన డబ్బులు కానీ లేకపోతే మిథున్ రెడ్డికి ఈ డబ్బుల మారకం దీంట్లో అంటే అంతిమ లబ్ధిదారికి ఒక ముగ్గురి ద్వారానే ఈ డబ్బు మొత్తం చేరింది అనే దాంట్లో గోవిందప్ప బాలాజీ ఒకడైతే విజయసాయి రెడ్డి మరొకటి ఈ మిథున్ రెడ్డి పేరే వినిపిస్తుంది. ఈ మిథున్ రెడ్డి కూడా ఏ రకంగా చేరవేశాడనే దాని మీద గట్టిగా నిన్న సోదాలు నిర్వహించిన దాంట్లో కొన్ని ఏదో బయటపడ్డాయి. దీంతో పాటుగా మరి ఇక వెనకటికి చెప్పిన డైలాగులన్నీ కోర్టుకి తీర్పు మారిపోతుందా ఎవరన్నారు అన్నట్టు అట్లాగనే జరుగుతుంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు కింది కోర్టులో ఇచ్చినవి పై కోర్టులో కొట్టివేయబడుతున్నాయి. ఇంకా ఆ పై కోర్టుకు వెళ్తే మళ్ళీ కింది కోర్టు ఇచ్చింది సమర్థించే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో ఇప్పుడు మరి ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ రద్దయ్యే సూచనల కోసం సిట్టు గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు దొరికిన ఆధారాలను కూడా అక్కడ సమర్పిస్తే ఖచ్చితంగా బెయిల్ రద్దే, ఆయనకి జైలుకు వెళ్ళటమే అనే సూచనలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.